సామాన్యునికి అనుకూలంగా ఉండేటట్టు కొంచెం బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలందరూ సంతోషిస్తారు. కాకపోతే నిత్యావసర వస్తువులను చూస్తేనే మండిపోతున్నాయి. ఈరోజు ఉల్లిగడ్డ కొనాలంటే కోసేటప్పుడు కాదు, కొనేటప్పుడే కన్నీళ్ళు వస్తున్నాయి. ప్రతి నిత్యావసర వస్తువులకి ప్రతిరోజు పెరుగుకుంటూ పోతూనే ఉంది. సో రైతులకి రైతులకి అన్యాయం చేయకుండా రైతులకి మార్కెట్ ధర కల్పించి వాటిని సబ్సిడీ రూపంలో నిత్యావసర వస్తువులని తల్లి కూడా చెయ్యదు అని అంటారు. కాబట్టి మనం ప్రస్తుత నిత్యావసర వస్తువుల ధరలు, ఉల్లి ధరలు, అలాగే కూరగాయల ధరలు ప్రతిదీ కూడా కాస్త తక్కువగా ఉంది. సామాన్య మా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఈసారి బడ్జెట్ని మేమందరం కలిపి కోరుకుంటున్నాం. అలాగే నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు ఎప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. ఈ బడ్జెట్లోనైనా అవి తగ్గిస్తారని అనుకుంటున్నాము. ముఖ్యంగా సివిల్ సప్లైస్లో మంచి నూనె అనేది సప్లై చేయడం తగ్గిపోయింది. దాని ద్వారా బయట కొనాలంటే నూనెల రేట్లు కూడా చాలా ఎక్కువ ఆకాశాలను అంటుతున్నాయి. వాటి ధరలు కూడా తగ్గించి మాకు సివిల్ సప్లైస్లో సరఫరా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము.